మేడారం మహాజాతరలో మూడో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారక్క గద్దెలపై భక్తులకు అమ్మవార్లు దర్శనమిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ నామ స్మరణలతో వనం పులకరించిపోతోంది. ఎటు చూసినా మేడారంలో భక్తుల సందడే కనిపిస్తోంది. జంపన్నవాగులో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండే, అదేవిధంగా రాష్ట్ర మంత్రులు శ్రీధరబాబు, ఇతర ఎమ్మెల్యేలు చాలా మంది కూడా దర్శనం చేసుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు, తమ నిలువెత్తు బంగారాన్ని కూడా సమర్పించుకున్నారు. చూడవచ్చు అమ్మవారికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలతో ఓవైపు వీఐపీలు, మరోవైపు సామాన్య భక్తులు అమ్మవారి నామస్మరణ ఎటు చూసినా సమ్మక్కం దర్శించుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చింది మీరు? మొత్తం అమ్మవారి లెక్కనే కనిపిస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు? మాది హైదరాబాద్, మేము ఉప్పల్ నుంచి వచ్చినాం. మేము నా ఊహ తెలిసినప్పటి నుంచి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తున్నాం. ఈ సమ్మక్క సారలమ్మకి కత్తి కళ్యాణం చేసుకొని అమ్మవారి పూజకు, అమ్మవారి సేవకు అంకితమై నా ఊహ తెలిసినప్పటి నుంచి మేడారం తోప మర్చిపోకుండా వస్తూనే ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా మాకు ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్మ సారలమ్మ సమ్మక్క తల్లి మా మీద ఉంటే ఖచ్చితంగా మేము అనుకునే సాధిస్తామని మేము అనుకుంటున్నాము. ఇట్లా అమ్మవారి దగ్గరికి మొత్తం మీరే ఇట్లా తయారు చేశారు, ఏమేమి చేస్తున్నారు? ఈ బుట్టలు ఏమున్నాయి, ఏం తీసుకొచ్చిన అమ్మవారికి సమర్పించడానికి? అమ్మవారికి సార అంటారు కదా, సార లోపల అమ్మవారికి ఒడిబియ్యం, బంగారం, గవ్వలు, పసుపు కుంకుమ, గాజులు, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన లంకాకు, అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నెమలికలతో సహా డప్పు సప్పులతోని అమ్మవారికి సమ్మక్క సారలమ్మకు డప్పు సప్పులతోని సంబరంగా వైభవంగా మేము ఈ మేడారానికి వచ్చినాం. మేము ఈసారి జాతర మరి అమ్మవారిని ఏమడిగినావు, అమ్మవారికి ఏమేమి చేసినావు? అమ్మవారికి సారలమ్మకు ఎదురు బంగారం, సమ్మక్కకు ఎదురు బంగారం, సారలమ్మకు ఎదుర్కోళ్ళు, సమ్మక్కకు ఎదుర్కోళ్ళు ఇచ్చి సమ్మక్కకు సారలమ్మకు ఇద్దరికి పట్నం వేపించి ఇద్దరికి పట్నాలు వేసి చాలా అంగరంగ వైభవంగా అమ్మవారిని వేడుకున్నా. ఎందుకంటే పిలిస్తే పలికే తల్లి ఆ సమ్మక్క సారలమ్మ తల్లి. నాకు అంత నమ్మకం మా అమ్మవారి మీద. అమ్మవారి మీద నమ్మకం లేని ఈ కోట్ల పబ్లిక్ ఎక్కడి నుంచి వస్తారు. అమ్మ కొలిస్తే కొంగు బంగారం చేస్తుంది అమ్మ సమ్మక్క సారలమ్మ తల్లి. ఈ అమ్మవారికి సంబంధించి మీరు పాట పాడటం కానీ లేదా అమ్మవారు వచ్చే సమయంలో అసలు మీకు ఏమైనా గుర్తుండదు? ఆ టైంలో అమ్మవారు వచ్చే టైంలో అసలు ఇలా గుర్తుండదు. ఒకలాంటి మైకం, కండ్ల మీద ఒకలాంటి మైకం. అమ్మ సడన్గా మన మోకం మీదకి వచ్చి ఆగిపోతుంది. అమ్మ మన మీదకి వచ్చినాక, నా మీదకి వచ్చినాక అమ్మ ఏం చెప్తుందో ఆ తల్లి దయ్యాది. తల్లి చేసే దాంట్లో నేను ఒక పాత్రలో ఒక వ్యక్తురాలి నేను. ఎందుకంటే నా జన్మ సుకృతం ఇది. ఈ అమ్మ నా ఒంటి మీదకి వచ్చింది కాబట్టి నాకు ఈ జన్మ చాలా సుకృతం అనుకుంటున్నాను నేను. ఏం చెప్పింది అమ్మ ఈసారి? ఈసారి పాడి పంట, గొడ్డు గోద, మంచి చెడు అన్నిటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా, వచ్చే పబ్లిక్ కానీ ఎవరికి కానీ ఇబ్బంది కాకుండా చూసుకుంటా అని అమ్మవారు వెళ్ళిపోయింది. మాట ఇచ్చింది, అమ్మిచ్చింది. కష్టం లేకుండా చూసుకుంటా బిడ్డ. వచ్చే పిల్లలకు కూడా 4 రోజుల నుంచి మేము వచ్చే వారం అవుతుంది. ఇంతవరకు ఒక ఈగ కానీ దోమ కానీ ఏం లేదు. అమ్మవారు సమ్మక్క సారలమ్మ సత్యం అది. అమ్మ దగ్గరికి వచ్చినావు కదా, ఏం చేసినావు? ఏమేమి మొక్కులు ఇచ్చినావు? అమ్మవారికి సమ్మక్కకి ప్రతి ఏడు రెండేళ్ళకోసారి జాతరలో అమ్మవారికి ఇంటికాడ నుండి ఒడిబియ్యం పోసుకొని అమ్మవారికి బంగారం తీసుకొని మొక్కుకొని అమ్మవారికి మొక్కిన మొక్కులు తీసుకొని అమ్మవారికి తీసుకొని వచ్చి సమ్మక్క సారక్క ఇద్దరు గద్దెల మీదకి రాగానే మా మొక్కుబళ్ళు తీసుకొని వస్తాం. అమ్మవారి ఈసారి ఎట్లా అనిపించింది? అమ్మవారు సమ్మక్క వచ్చేటప్పుడు కూడా ఉన్నావా దారిలో? ఉన్నాను దారిలో. ఎప్పుడైనా సారలమ్మ వచ్చేటప్పుడు, సమ్మక్క వచ్చేటప్పుడు అమ్మవారిని ఎదుర్కొని వచ్చి తీసుకొచ్చి గద్దె మీదకి ఎక్కేదాకా గద్దె మీదకి ఎక్కే వరకు అమ్మవారికి మొక్కుకొని మా శివశక్తులు, శివగణాదులు అందరము ఆడుకుంటా పాడుకుంటూ అమ్మను చూసి చాలా ఆనందపడి అమ్మ గద్దె మీదకి వచ్చేదాకా చూసి మురిసి వెళ్ళిపోతాం. ఎట్లుంటుంది ఆ టైంలో శివశక్తులు రావడం కావచ్చు? ఇప్పుడు అమ్మవారి గద్దెల దగ్గరకు వచ్చింది కదా, అమ్మవారి బంగారంలోనే అమ్మవారు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ ఎట్లా తయారు చేసింది? ఎన్ని రోజుల నుంచి? మేము వచ్చేటప్పుడే అమ్మవారికి మొక్కుకొని బంగారం తీసుకొని ఆ బంగారం తీసుకొని అమ్మ గద్దెలల్లో ఈ రూపంలో నేను చూసుకుంటున్నా, నీ గుడి గోపురం లేకున్నా మా తలపైన బంగారంలో నీ రూపం ఎత్తుకొని మేము వస్తున్నామని అమ్మవారు రెడీ చేసుకొని మా తలపైన మోసుకొని ఎత్తుకొచ్చినట్టు ఆనందపడుకుంటా తీసుకొని మా గద్దెల కాడ పెట్టుకొని అమ్మవారికి ఒడిబియ్యాలు పోసుకొని అమ్మవారికి సారెలు పెట్టి ఒడిబియ్యాలు పోసుకొని
ఆడ మొక్కులన్నీ చేసుకున్న తర్వాత ఈ బంగారం అనేది ఎత్తుకొని అమ్మకు సమర్పించుకొని దండాలు పెట్టుకొని మా కోరిన కోరికలు మా పాడి పంట అన్నీ సురక్షితంగా ఉండాలి తల్లి అని కోరుకొని పోతామండి. అమ్మవారు వచ్చే సమయంలో ఆ దారిలో మీరే ఎదుర్కోలు చేస్తున్నారు కదా, ఆ టైంలో ఎట్లుంటుంది మీకు? ఇప్పుడు మళ్ళీ గద్దెలపైకి అమ్మవారు ఉండే టైంలో వచ్చిండ్రు మొక్కులు చెల్లించడానికి. ఈ సమయంలో మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? ఏమేమి చేస్తుంటారు? మాకు చాలా ఆనందం. ఆ టైంలో అమ్మవారు అనేది మా ఒంటిపైకి ఆవగించిన తర్వాత ఆ టైంలో మేము చాలా ఆనందపడుతుంటాం. ఆ టైంలో మాకు తెలియదు చాలా అమ్మవారు వచ్చిందంటే ఆ ఎదుర్కోళ్ళు చాలా రంగరంగ వైభవంగా చేస్తుంటారు. మా శివశక్తులు అందరూ ఆచారవంతులు అందరూ వచ్చి అమ్మవారిని స్వాగతం చెప్పుకుంటా తీసుకొని వచ్చి ఈ గద్దె మీదకి ఎక్కించిన తర్వాత బాగా ఆడుకుంటా పాడుకుంటా పునకలతోని అమ్మవారికి ఎదుర్కోళ్ళతోని కొయ్యరాజులు ఆడివిళ్ళ విలవేల్పు భయంగా అమ్మవారు ఆడుకుంటా పాడుకుంటా సిలకల గట్టు నుంచి ఎట్లా పాడతారు? సిలకలాది గట్టు వియ్యాలో సిన్ని మేడారం వియ్యాలో హంసలాది గట్టు వియ్యాలో ఆది మేడారం వియ్యాలో ఆడుకుంటానేమో వియ్యాలో పాడుకుంటానేమో వియ్యాలో కొయ్యల దేవత వియ్యాలో గద్దెల మీద వియ్యాలో కంటి సూపు కూడా వియ్యాలో కనరాకపోయిన వియ్యాలో సూపులిచ్చే తల్లి వియ్యాలో సమ్మక్క మా తల్లి వియ్యాలో గుడి గోపురము వియ్యాలో లేకపోయినా తల్లి వియ్యాలో గుండెలకు ఉన్న వియ్యాలో సమ్మక్క సారక్క వియ్యాలో రెండేళ్లకోసారి వియ్యాలో ఈ దండి జాతర వియ్యాలో ఎత్తెత్తు బంగారం వియ్యాలో ఎత్తుకోనొస్తాము వియ్యాలో. ఎన్ని రోజుల ముందు తయారై వస్తారు ఇక్కడికి అమ్మవారికి ఈ జాతరకు? 4 రోజుల ముందు అమ్మవారు వస్తుందనగా 4 రోజుల ముందు వచ్చుకొని మేము వచ్చిన స్థలాల కాడికి అమ్మవారి చిలకల గట్టుకు పోయి ఏడికాడికి తీసుకొచ్చుకొని ఆమె గద్దెలేసుకొని బంగారాలన్నీ పెట్టుకొని ఒడిబియ్యాలు పోసుకొని ఆఖరి రోజు సమ్మక్క సారక్క ఇద్దరు గద్దెల మీదకి వచ్చినాక ఈ మేము తీసుకొచ్చిన బంగారాలు ఒడిబియ్యాలు తీసుకొచ్చి వాళ్ళ అమ్మకు సమర్పించుకొని చల్లగా చూడని తల్లి మొక్కుకొని వెళ్తుంటాం. ప్రస్తుతమైతే భక్తుల తాకిడి చూడవచ్చు. సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి వస్తున్నటువంటి భక్తులతోటి పరిసర ప్రాంతాలంతా కూడా భక్తి పారవశ్యంగా మారిపోయాయి. ఈరోజు అమ్మవార్లు ఇద్దరు కూడా ఉంటారు కాబట్టి సమ్మక్క సారలమ్మగా అదేవిధంగా పగిడేతిరాజు గోవిందరాజులు ఈ నలుగురు ఉన్న సమయంలో మొక్కులు చెల్లించుకోవడం అనేది చాలా సెంటిమెంట్గా భావిస్తారు. ఈ రోజు కోసమే కోట్లాది మంది భక్తులు 2 ఏళ్ల పాటు ఎదురు చూస్తుంటారని చెప్పచ్చు. నిన్న సాయంత్రం సమ్మక్క రావడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం అంతా కూడా పులికించిపోయింది. రాత్రి నుంచి అమ్మవారు వచ్చిన దగ్గర గద్దెలపైకి వచ్చిన దగ్గర నుంచి కూడా చూస్తే భక్తుల తాకిడి కంటిన్యూ అవుతున్నది. కంటిన్యూగా ఇప్పటి వరకు కూడా భక్తులు వస్తూనే ఉన్నారు. ఒక నదీ ప్రవాహం ఏ విధంగా ఉంటుందో అలా అమ్మవారిని దర్శించుకుంటూ వెళ్తున్నటువంటి భక్తులతోటి ఈ ప్రాంతం అంతా కూడా మారుమవుతుందని చెప్పచ్చు. ఇప్పటివరకే అధికార లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 80 లక్షల మంది వరకు కూడా అమ్మవార్లను దర్శించుకున్నారనే చెప్తున్నారు. ఇంకా లక్షల మంది భక్తులు ఇంకా బయట ఉన్నారు. వాళ్ళంతా కూడా అమ్మవారి వనప్రవేశం వరకు కూడా ఇంకా ఈ సంఖ్య డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా భక్తులు వచ్చేందుకు దర్శనం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఈరోజు ఇప్పటికే గవర్నర్ తమిళసై ఇది 3వసారి ఆమె గవర్నర్ హోదాలో అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవడం. అదేవిధంగా కేంద్ర మంత్రి అర్జున్ ముండే ఆయన కూడా 2వసారి కేంద్ర మంత్రి హోదాలో అమ్మవార్లకు ఈరోజు మొక్కులు చెల్లించారు. అదేవిధంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు మరికొంతమంది వివిఐపీలంతా కూడా అమ్మవార్లను దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కోసం అయితే సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి మేడారంకు రానున్నారు. మేడారంకి వచ్చిన తర్వాత అమ్మవారికి దర్శనం చేసుకోవడం మొక్కులు చెల్లించుకోవడం ఇవన్నీ జరుగుతుంది. ఆ షెడ్యూల్ కొంత చేంజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఆయన మధ్యాహ్నం 1 గంట వరకే రావాల్సి ఉండే కానీ ఆ షెడ్యూల్ కొంత లేట్ అవుతుంది. దాదాపు 3-3:30 ప్రాంతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి అమ్మవార్లను దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఆయన మీడియా సమావేశంలో కూడా మాట్లాడినారు. ప్రధానంగా ములుగుకు సంబంధించి సమ్మక్క సారలమ్మ పేరు పెట్టాలనేది చాలా రోజులుగా డిమాండ్ ఉంది. అదేవిధంగా మేడారం సంబంధించినటువంటి డెవలప్మెంట్ కావచ్చు వీటన్నిటికీ చాలా అంశాలు ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి స్పందించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే
కేంద్ర ప్రభుత్వం దీన్ని మేడారం సంబంధించిన నేషనల్ ఫెస్ట్గా చేయాలనేది చాలా రోజులుగా డిమాండ్ ఉంది. నిన్న కేంద్ర మంత్రి వచ్చినప్పుడు అలాంటి అవకాశం ఎక్కడా లేదు, దేశంలో ఎక్కడ కూడా ఇలా నేషనల్ ఫెస్టివల్ అనే దాన్ని ఎక్కడా ఇవ్వలేదు అనే విషయం చెప్పారు. దీనిపైన కూడా మంత్రి సీతక్క కూడా స్పందించారు. నెక్స్ట్ తమ గవర్నమెంట్ వస్తుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారు, ఖచ్చితంగా మేడారం నేషనల్ ఫెస్ట్గా చేస్తామంటూ కూడా అని చెప్పారు. మొత్తానికైతే భక్తుల సంఖ్య చూస్తే మాత్రం ఇప్పటికీ మేడారానికి సంబంధించిన పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఎటు చూసినా భక్త జనసందోహంతో ఉంది. ముఖ్యమంత్రి పర్యటన సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు, భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకున్నారని చెప్పచ్చు. ఆయన 3 గంటల ప్రాంతంలో మేడారం చేరుకొని అమ్మవారికి మొక్కులు చెల్లించుకొని ఆ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన తర్వాత తిరిగి హైదరాబాద్ వెళ్ళడం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే రేపు అమ్మవారి వనప్రవేశం జరిగే వరకు కూడా లక్షలాది మంది భక్తులు ఇదే విధంగా అమ్మవారిని వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ వెళ్ళడంతో మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా భక్తి పారవశ్యంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. యశోద.